గది అట్ట పెట్టు గంటే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగి ఇచ్చిందాకా మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. వారు నీ పాసుగాల కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావు కదంటయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యమా? ఈ ప్యాకెట్ పట్టుకో. శోభం, నువ్వు డ్యూటీ ఎక్కినట్టేనయ్యా. అట్టుకుని మన ఊరు బయట అమ్మవారి గుడి వల్ల దాని ఎదుర్కొంటే యాప్ సెట్ ఉంటది. ఆడ నిలబడు. తెల్లటి మారుతీయాను సర్రం వచ్చి ఆడ ఆగుద్ది. అందులోంచే సూట్ కేసు అట్టుకున్న పెద్ద మనిషి దిగుతాడు. ఈ ప్యాకెట్ నువ్వు ఆయన చేతిలో పెట్టో, ఆయన సూట్ కేసు నీ చేతిలో పెడతాడు. ఆ సూట్ కేసు తిన్నగా తీసుకునే ఎనకు వచ్చాయి. మరి ఇంకేందయ్యా? వెళ్ళిపో. ఎల్లవయ్యా. అలాగేనండి. ఇదిగో అబ్బాయో, సూట్ కేసు పత్రం. కొబ్బరి పొండం చెప్తాని పని. ఆ కొబ్బరి బొండంగాడి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో 5 లక్షల రూపాయలున్నాయి. మీరు వెళ్లి వాడిని ఇలా గుద్దండి. బ్రీఫ్ కేసు కింద పడుతుంది. అప్పుడు నా బ్రీఫ్ కేసు అలా పెట్టి వాడి బ్రీఫ్ కేసు ఇలా తీసుకుంటాను. వెళ్ళండి. ఓకే. డబ్బులు 2 రకములు. ఒకటి కష్టపడి సంపాదించున్నది, రెండవది ఈ విధముగా సంపాదించున్నది. సారీ ఏంట్రా, రోడ్డు మీద కాస్త చూస్తున్నా అలా గుద్దేటవేనా? ఏదో పొరపాటు గుద్దేశాను. సారీ చెప్పాను. సారీ చెప్పాను. పెద్ద మనిషితో నేను మాట్లాడతాను సార్. సార్ తప్పైపోయింది, ప్లీజ్. పర్వాలేదండి. సార్ నా మాట నమ్మండి సార్. వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు అలాగే తీసుకొచ్చాను. విఐపి దృఢమైంది, నమ్మకమైంది. నువ్వు సొమ్ము బారెత్తే ఇట్టని సూట్ కేసులో ఇన్ని దొరుకుతాయి మార్కెట్ లోనో. నా సూట్ కేసుని సొమ్ముతో సహా నొక్కేసి అట్టని సూట్ కేసు తీసుకొచ్చి నా మొహాన్ని కొడతామంటరా? సొంత ప్రాణాలని రిస్క్ పెట్టి సంపాదించదు సొమ్మురా. ఇచ్చేయిరా. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. నమ్మనరా రే. వీడు డబ్బు ఇంటికడ ఎక్కడ నొక్కేసి ఉంటాడు గానీ మీరు వెళ్ళి ఎత్తుకోండి. చూడండి, ఒకవేళ దొరకపోతే ఎవరుంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి. వెళ్ళండిరా. సార్ వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు. వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాను. చూసామంటమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడు లేదో గానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరివి పెట్టాడు. తల్లో 5 లక్షల రూపాయలు గుట్టుకుని మింగేసి ఏమి ఎరగనోళ్ళగా కమ్ములు కూకున్నాడు చూడు. చెప్పు తల్లే. అమ్మా నిజంగా నాకేం తెలియదు. అబద్ధం ఆడబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్లో ఏలు పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం శాత కాదు అనే చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ ఎత్తును ప్రేమించారంట, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గల్లాగా విఐపి బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా. అమ్మా అంతేనమ్మా. ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డమేమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావరా దౌర్భాగ్యుడా? నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా. నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి
మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి నీ మాట ఎలా నమ్మమంటావురా? అది గది అట్ట పెట్టు గంటే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగిచ్చిందాక మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. ఏందబ్బయ్యా సూపు, కోపం వచ్చిందా? నా పే కట్టుకుని పస 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 పిసికేయాలందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసా 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 పొడి చేయాలందా? పొడి చేయి. కర్రుచ్చుకుని దబా 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 బాధేయాలందా? బాధే. ఒరే 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 ఎవ్వలో రేపో చచ్చిపోయే మీ అమ్మని ఎత్తుకొచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది. ఎవ్వడికి చెప్పకుండా 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకెంత కోపం రావాలరా రే. అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చే. వెళ్ళిపో. సార్ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను సార్? బాబు అది కూడా చెప్పన్నా. జేబులు కొట్టు, బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో, తిరుపతి కొండ మీద దొంగ ప్రసాదాలమ్మో. చూడబ్బాయా, తల్లుల కోసం ప్రాణాలు అర్పించిన తనలు పుట్టిన తెలుగు కట్ట కదా మందే. తల్లి నీకే కదయ్యా, మాకు కూడా తల్లి. నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును పెట్టున్నావో అది నాకు తిరిగి ఇచ్చిందాక నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మును ఉంటుంటా పో. ఏందమ్మా అట్టకుకున్నావా? మీ పిల్లకాయకి చెప్పు. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది. డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం. డబ్బిచ్చి నన్ను తీసుకెళ్లరా. అమ్మా వారిని పాసుగాల ధర్మసూత్రాలు చెప్పి ఈ తల్లి గడుపుని దగ్గులు బాజీ గడి నువ్వెట్టా పుట్టావు అంట. డబ్బు తీసుకురా. అక్కడ చూస్తారేట్రా, తీసుకోనే. అమ్మా వెళ్ళి డబ్బు తీసుకురా. నన్ను రెస్టారెంట్ లో వెయిట్ చేయమని చెప్పి ఫూల్ చేస్తావా? హౌ డేర్ యు! అది కాదండి. కీప్ యువర్ బ్లడీ మౌత్ షట్. ఐ సే నాలాంటి ఆడపిల్లల్ని ప్రేమించడమే కాదు, మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మళ్ళీ ఎప్పుడన్నా ప్రేమ దోమ అన్న వెంట పడితే చెప్పు తీసుకొడతాను. మైండ్ ఇట్. ఒరే ఫ్రెండ్స్, ఆ 5 లక్షల సూట్ కేసును మనం మార్చేసిన సంగతి ఈ పాటికా కొబ్బరి బొండం గారికి తెలిసే ఉంటుంది. చేసుకోండ్రా మజా. సూట్ కేసు మార్చేశారా? ఓరా సూట్ కేసు ఏంటి మార్చడమేంటి? అసలు నువ్వెవరో మాకు తెలియదు. అది కాదు సార్, అందులో ఉన్న 5 లక్షలు నేను కాజేశాను అనుకుని సర్వనామం మా అమ్మను బంధించాడు. ఇప్పుడు మా అమ్మను విడిపించుకోవాలి. ఆ డబ్బు నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. ఇస్తా. డబ్బే కదా తీసుకోండి.